హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పింది జరుగుతుంది అని మరీ చెప్తున్నా సరే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జనరల్ క్యాండిడేట్స్ ముసుగులో బూతులు మాట్లాడటం జరుగుతుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ని కూడా వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా బ్లేమ్ చేసి ఇట్లా కాదు ఇట్లాగే జరుగుతుంది. నేను మీకు మంచి చేయాలని మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాలనే చూస్తున్నాను. రేపు వచ్చేస్తుంది ఎల్లుండి వచ్చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని ఆశ పెట్టను. కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే చెప్తాను. చూడండి, నిన్న నుండి ఈరోజు 11 రాకపోతే ఏం చేస్తామని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ జనరల్ ఆస్పిరెంట్స్ని రెచ్చగొట్టి నాకు మెసేజ్లు బూతులు పెట్టడం జరిగింది పొద్దున కూడా. మరి ఈరోజు రిజల్ట్ ఎందుకు రాలేదు చెప్పమానండి వాళ్ళని. రిజల్ట్ ఎందుకు రాలేదు చెప్పమని నేను చెప్తుంటే తప్పు అని చెప్పి కావాలని చెప్పి వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నారు. తప్పు లేదు, ఆస్పిరెంట్స్ కోసం నేను చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి రియాలిటీ నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆగస్ట్ అంటే ఈరోజు కాదు, రేపు ఎల్లుండి కల్లా ఆగస్టు నెల వచ్చేస్తుంది. ఈ కేసులు ఈరోజు క్లియర్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ 2 రోజుల్లోనే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయినా అంటే ఎక్కువ లేట్ కాదు, ఒక 4-5 రోజులు లేట్ అంతే. ఈ విధంగా అవుతుంది అని చెప్పి రిజల్ట్కి 4-5 రోజులు అనగానే లేదు రిజల్ట్ ఈరోజే వస్తుందని చెప్పి చాలామంది ప్రోఅప్ చేసి జనరల్ ఆస్పిరెంట్స్ని ప్రోఅప్ చేసి వాళ్ళకి అంటే వాళ్ళ మైండ్లో ఒక తప్పుదో అనేది పట్టిస్తున్నారు. గుర్తుపెట్టుకొని మీరు చేసే చాలా తప్పు. ఎందుకనంటే ఒక ఆస్పిరెంట్కి మనం చెప్తున్నప్పుడు మన మాట వాళ్ళు బాగా నమ్ముతారు, అరే వీళ్ళు చెప్పేది నిజమే అని. ఆ నిజాన్ని మనం పర్ఫెక్ట్గా చెప్పలేనప్పుడు ఆ నిజాన్ని మనం చెప్పకూడదు కూడా. నేను నిన్న చెప్పాను రేపు రాదు అంటే 11 రాకపోతే నీ ఛానల్ తీసేస్తావన్నారు. మరి ఈరోజు రాలేదు, రేపు పోస్ట్పోన్ అయింది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అయిందని నువ్వు అనొచ్చు. నేను చెప్పింది ఏంటి, ఈరోజు రాదనే కదా చెప్పాను. నువ్వు వస్తుంది అన్నావు, రిజల్ట్ రెడీగా ఉందన్నావు, అంటే వదిలేస్తారన్నావు. సచివాలయం బ్లాక్ 4కి వెళ్తారు, ఈరోజు రిలీజ్ అయిపోద్ది అని జనాల్ని రెచ్చగొట్టి వాళ్ళ మైండ్లో పెట్టి పాపం వాళ్ళు ఇప్పుడు ఎంత మనోవేదంతో ఉన్నారో తెలుసా. అరే వస్తుంది అనుకున్నాం రాలేదు, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, ఇంకా లేట్ ఏంటి ఎందుకని చెప్పి మిమ్మల్ని తిట్టుకోవటం మానేసి గవర్నమెంట్ని కొంచెం ఇబ్బందికరంగా మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెడుతున్నారన్న విషయం మీకు తెలియట్లేదు. అక్కడ ఉన్నది పర్ఫెక్ట్గా మీరు చెప్పండి ఆస్పిరెంట్స్కి. వాళ్ళు కొంచెం బాధపడ్డా సరే వాళ్ళు తీసుకుంటారు. మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇంకేంటి తీసుకునేది? మీరు నాకు సబ్స్క్రైబర్స్ కోసం లేదంటే వ్యూస్ కోసం కాదు నేను పెట్టేది, ప్రతి ఒక్కటే ఇన్ఫర్మేషన్ కోసమే అని నేను మరీ చెప్పాను. ఇది నా మెయిన్ ఛానల్ కాదు, ఇంకోటి మెయిన్ ఛానల్ అది మెయింటైన్ చేసుకుంటా. ఓన్లీ ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఆస్పిరెంట్స్కి నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ యూట్యూబ్ ఛానల్ని ఎవరిని తిట్టొద్దు, అందరం ఒకటే మామూలు వాళ్ళే. వాళ్ళకి తగ్గ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చేస్తున్నారు, ఎవరిని నేను తప్పు పట్టను. కానీ నా ఛానల్లో వచ్చేది పక్కా ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, వేరే ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. నా ఛానల్ని మీరు ఫాలో అవటం వల్ల ఏది ఎప్పుడు జరుగుద్ది ఏంటి అన్నది నేను ఎగ్జారేషన్ చెప్పను. నేను కోర్టు దగ్గరికి వెళ్ళి లాయర్ గారితో మాట్లాడిన తర్వాత మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రోజుకి చెప్తున్నాను, నేను హైకోర్టు దగ్గరే ఉన్నాను. అక్కడ లాయర్ గారిని కలవటం జరిగింది. ఈ కోర్టుకు సంబంధించి క్లియర్ అయిపోద్ది ఈరోజు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సంతోషంగా ఉండండి, రిజల్ట్ దగ్గరలోనే ఉంది. ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా హ్యాపీగా ఉండండి. 1-2 రోజులు మాత్రమే వెయిట్ చేస్తే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ తెలుస్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.